అనగనగా ఒక అడవిలో ఒక జింక ఉండేది. ఒకరోజు అది దాహం తీర్చుకోవడానికి ఒక చెరువు దగ్గరికి వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. అది నీరు త్రాగడం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది. ఆహా, ఎంత అందంగా ఉన్నానో! పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకుల్లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన అందాన్ని వర్ణించుకుంటూ తన్మయంతో నిలబడింది. ఇంతలో దాని దృష్టి కాళ్ళపై పడింది. వెంటనే దాని ముఖం దిగులుగా మారిపోయింది. కాళ్ళు ఇలా ఉన్నాయేంటి? సన్నగా పీలగా ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళనెందుకు ఇచ్చాడు అని ఎంతో దిగులు పడింది. ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండు కదా అనిపించింది దానికి. ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్లు పసిగట్టింది. ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్టు దానికి మనసు హెచ్చరించింది. కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కు వైపు నిలుచుందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగు తీసింది. వెనుక ఎవరో అనుసరిస్తున్నట్టు అడుగుల శబ్దం. చెంగు చెంగున అంగలు వేస్తూ వేగంగా పరిగెత్తింది జింక. అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు అలా పరిగెడుతూనే ఉంది. ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి అమ్మయ్య, ఎంత గండం గడిచింది అనుకుంది. ఆ గండం తప్పించిన తన కాళ్ళ వైపు చూసుకుంది. అంతకు ముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు ఎంతో అందంగా కనిపించాయి. దేవుడు తనకు అలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలిసి తనకు అలాంటి కాళ్ళను ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది.